బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో 100 రోజులు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప అని చెప్పవచ్చు. ఇక సునాక్ కంటే ముందు ప్రధానమంత్రిగా పనిచేసిన లిజ్ ట్రస్ కేవలం 49 రోజులు మాత్రమే ప్రధానిగా పనిచేసి పార్టీ సభ్యుల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే ఈ 100 రోజుల్లో ఆయన అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. బ్రిటన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ రంగానికి చెందిన సిబ్బంది రోడ్డుపైకొచ్చి సమ్మెకు దిగారు. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వారంలోనే దేశంలో 5 లక్షల మంది ఉద్యోగులు రోడ్డుపైకొచ్చి సమ్మెబాట పట్టారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలతో పాటు రైల్ నెట్వర్క్లు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఇదిలా ఉండగా దేశంలో నేషనల్ హెల్త్ సర్వీసెస్ కూడా కుప్పకూలిపోయే స్థాయికి చేరుకుంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో దేశంలోని లక్షలాది మంది ప్రజలు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ ద్రవ్యనిధి కూడా G7 దేశాల్లో బ్రిటన్ ఒక్కటే ఈ ఏడాది వృద్ధి రేటులో వెనుకబడిపోతుందని తేల్చి చెప్పింది. ఇవన్నీ ఒకెత్తైతే తన పార్టీకి చెందిన మంత్రులను బలవంతంగా తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాదీమీ జవాహీ మినిస్టీరియల్ కోడ్ ఉల్లంఘించినందున ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదాయ పన్ను ఉల్లంఘించినట్లుగా ఆయనపై ఆరోపణలొచ్చాయి. దీంతో ఆయన దాదాపు పన్ను అధికారులకు $5.96 బిలియన్ పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. దీంతో పాటు సునాక్ కేబినెట్ మంత్రులపై కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కన్జర్వేటివ్ పార్టీ రేటింగ్ మాత్రం దారుణంగా పడిపోయింది. వచ్చే ఏడాది అంటే 2024లో బ్రిటన్ పార్లమెంట్కు ఎన్నికలు జరగనున్నాయి. అయితే అధికార కన్జర్వేటివ్ పార్టీతో పోల్చుకుంటే ప్రతిపక్ష లేబర్ పార్టీకి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ప్రస్తుతం సునాక్పై గురుతర బాధ్యత ఏంటంటే వచ్చే ఎన్నికల్లో భారీ ఓటమి పొందకుండా గౌరవప్రదమైన సీట్లు సాధిస్తే అదే గొప్ప అన్నట్లుగా తయారయ్యింది ప్రస్తుత పరిస్థితి. ఇదిలా ఉండగా బ్రిటన్ ప్రధానిగా అత్యున్నతమైన పదవిని అలంకరించిన రిషి సునాక్ తన ప్రధాని పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉద్యోగం తనకు కత్తిమీద సాము లాంటిదే, అయినా దీన్ని కర్తవ్యంగా భావించి సమర్థవంతంగా పూర్తి చేస్తానని చెప్పారు. భారత సంతతి వ్యక్తి ఈ పదవి చేపట్టి సరిగ్గా 100 రోజులు పూర్తయిన సందర్భంగా రిషి సునాక్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఈ బాధ్యతను చాలా వైవిధ్యంగా పూర్తి చేయగలనని ధీమా వ్యక్తం చేశారు. హిందూ మతంలో ఉన్న ధర్మం అనే భావన తనకు ప్రేరణ అని, అదే ఈ పదవిని తన కర్తవ్యంగా మారుస్తుందని చెప్పుకొచ్చారు. అయితే తనకు ప్రజలు ఆశించిన విధంగా పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. అలాగే తాను సేవను ప్రగాఢంగా విశ్వసిస్తున్నారని తెలిపారు. అందుకే ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల గురించి తెలిసినా ధైర్యంగా ముందుకు ప్రధాని పదవిని చేపట్టారని చెప్పుకొచ్చారు. తన భార్య అక్షతామూర్తి గురించి కూడా ప్రస్తావించారు. ఆమె తనకు ఎలా ప్రపోజ్ చేసింది, ఆమె తనకిస్తున్న సపోర్టు గురించి కూడా మాట్లాడారు. అయితే ఆయన ఆదాయ వనరుల గురించి ప్రశ్నించగా ఎప్పటిలాగే మౌనం వహించారు. అదే సమయంలో పన్ను రిటర్న్లకు సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలను పారదర్శకంగా ఉంచడానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలిపారు. వేతనం విషయంలో ప్రభుత్వ రంగ ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకత గురించి ప్రస్తావించగా తాను నర్సులకు భారీ వేతనం పెంచేందుకు ఇష్టపడతారని చెప్పారు. కానీ అలా చేస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుందని, అందువల్ల తాను వేతనాలు పెంచలేనని చేతులెత్తేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనాదరణ పొందకపోయినా పర్వాలేదు, కానీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా దేశానికి దిశానిర్దేశం చేయడమే కీలకమైన చర్య అని సునాక్ తన 100 రోజుల ప్రధానిగా చేసిన అనుభవాన్ని వ్యక్తం చేశారు. అయితే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల వరకు సునాక్ కొనసాగుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే. పార్టీలో ఇప్పటికే అసమ్మతి సెగలు మొదలయ్యాయి. కాగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాని పదవి అనే ముళ్ల కిరీటాన్ని ధరించడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పటి వరకు సునాక్ పదవికి ఢోకా లేదు.